చర్చుల్లో చాలా మంది పాస్టర్లు అంటే యాక్చువల్‌గా పాస్టర్ ఉంటుండక కూడా ఇంకా పాస్టర్లు కూడా ఎక్కువగా టీచింగ్ చేయడానికి ఉంటారండి. అంటే అవును. నా చిన్న ఒపీనియన్ ఏంటంటే క్రీస్తు హ్మ్. సువార్త అనేది విస్తరింపబడాలి. కానీ ఈ అవును. మన బైబిల్ టీచింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉండడానికి గల కారణాలేంటి? అంటే పెద్ద పెద్ద పాస్టర్ల కింద ఉండడానికి గల కారణాలు. అంటే వేరే దగ్గరికెళ్ళి మనం టీచింగ్ చేసి అక్కడ సువార్త ప్రకటించితే ఇంకా ప్రభువు సువార్త విస్తరిస్తది గదా! మంచి ప్రశ్న అడిగారు. ఇదేంటంటే బ్రదర్, మీరు క్రీస్తుని నమ్ముకున్నటువంటి రీజన్ మీద ఆధారపడి ఉంటది. క్రీస్తుని నమ్ముకున్న రీజన్ మీద ఆధారపడి ఉంటది. ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు ఏ మోటివ్‌తో ఆ ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి తర్వాత మీరు ఆ ఉద్యోగంలో ఎలా కొనసాగాలనేది ఉంటది. జస్ట్ మీరు ఒక ఉద్యోగం సంపాదించుకొని, సాలరీ తీసుకొని, ఫ్యామిలీని రన్ చేసుకోవాలంటే తర్వాత ఆ ఉద్యోగంలో మీరు క్రియేటివిటీని వాడరు.